ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి నాతో పాటు ఈరోజు లక్ష్మీ హరీష్ గారు ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. నమస్తే సార్. నమస్తే కీర్తి గారు. సో రకరకాల పేషెంట్స్ని చూసొస్తారు కదా సార్. కరెక్ట్. డిడ్ ఇట్ రియలీ ఎఫెక్ట్స్ ఎనీ టైమ్? Not at all అండి. We've been in this profession, been trained, seen the extremes of it in the last 15-20 years. Our body is used to it, our mind is used to it. So it's almost on an automatic mode. Daily we go, we do our work, give our best and come back. రిఫ్రెష్ బటన్ ఏంటి సార్ మీకు లైఫ్లో ఎవ్రీడే? Post we finish our work, go back, spend time with family. That is what refreshes us. Go back next day and do the same. సరే, ఈరోజు పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ ఎంతగా పెరిగిందో ఇంకా ఎక్కడో ల్యాగ్ కూడా ఉందేమో అనిపిస్తుంది. సో ఏ స్టేజెస్లో పేషెంట్స్ మీ దగ్గరికి టచ్ అవుతున్నారు అన్న దాంట్లోనే ఈ క్వశ్చన్కి సమాధానం దొరుకుతుందేమో. కరెక్ట్ అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దేశంలో ఇప్పుడు సామాన్యంగా సర్వసాధారణంగా ఎక్కువగా చూస్తుంది మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్ అండి. దట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. సార్ యాక్చువల్గా అసలు రావద్దు కదా సార్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫీడ్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా ఎక్కువగా పేరెంట్ లైక్ గర్ల్స్. సో ఎక్కువ ఏజ్ పెరిగిన కొద్దే వస్తుంది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా అంటున్నారు. యంగ్ యంగ్స్టర్స్కి కూడా వస్తుంది. అది నెక్స్ట్ టాపిక్. అయితే ఫీడ్ చేసే మదర్స్కి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావద్దు అంటారు కదా సార్. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఎవరంటే మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మహిళలకి వెన్ వీ కంపేర్ దెమ్ టు దోస్ హు ఆర్ నాట్ బ్రెస్ట్ ఫెడ్, ఫీడింగ్ ఇచ్చిన మహిళలు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ ఫీడింగ్ మీద డిపెండెంట్ అయి ఉందా అంటే నో. ఈవెన్ చాలాసార్లు ప్రెగ్నెన్సీలో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. బ్రెస్ట్ క్యాన్సర్ డెఫినెట్లీ ఇంక్రీజెస్ విత్ ఏజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్. మరి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది క్రానిక్ గా మన బ్రెస్ట్ మీద పదే పదే ఆ ఎఫెక్ట్ పడి ఎవరికి ఎక్కువ పడుతుంది అంటే చాలా అర్లీగా మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు, ఎవరికంటే చాలా అర్లీగా పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి, అంటే మెనార్కే అర్లీగా వచ్చిన వాళ్ళకి, లేట్గా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి. సో వాళ్ళకి ఈ హార్మోన్ స్టిమ్యులేషన్ బ్రెస్ట్ లో చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ ఏళ్ళు తరబడి. సిమిలర్లీ ఎవరైతే అసలు పిల్లల్ని కనని వాళ్ళు నల్లి ప్యారస్ ఉమెన్, వాళ్ళకి కూడా ఈ హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎక్కువ వాడిన వాళ్ళకి. సో ఈ బాడీలో ఎప్పుడు ఇలాంటి హార్మోన్ స్టిమ్యులేషన్ పెరుగుతుందో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తప్పకుండా పెరుగుతుంది. సిమిలర్లీ ఏజ్ కూడా, ఎందుకంటే ఏజ్ ఇలా ఎక్కువ అయినప్పుడు క్రానిక్గా బాడీలో కూడా ఈ హార్మోన్ ఎక్స్పోజర్ ఇన్ని ఏళ్ల తరబడి ఎక్స్పోజర్ అయింది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఏజ్, నాట్ బ్రెస్ట్ ఫీడింగ్, నల్లి ప్యారస్ ఉమెన్, పిల్లలు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సిమిలర్లీ హార్మోనల్ ట్రీట్మెంట్, కాంట్రసెప్టివ్ పిల్స్ ఆల్సో క్యాన్ ఇంక్రీజ్ ద రిస్క్. సార్ లమ్స్, గడ్డలు, అన్ని లమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినవి కాకపోవచ్చు, అవ్వచ్చు. సో దీన్ని ఎట్లా సార్ డిఫరెన్షియేట్ చేయడం? 80-90% బ్రెస్ట్ లంప్స్ అనేవి బెనైన్ అంటామండి. బెనైన్ అంటే సాధారణ గడ్డలు. ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ కానీ, యంగ్ అడోలసెంట్స్, యంగ్ ఉమెన్, రీప్రొడక్టివ్ ఏజ్లో సర్వసాధారణంగా మనం చూసే బ్రెస్ట్ లంప్స్ ఫైబ్రాయిడినోమాస్ అని చూస్తాం. ఇట్స్ సింపుల్ బెనైన్ లంప్ ఆర్ సాధారణ గడ్డ బ్రెస్ట్లో, విచ్ ఇస్ నాట్ డేంజరస్, రైట్? సో ఇవి 80-90% ఉంటాయి. ఇవి కాకుండా బ్రెస్ట్ లో కొన్నిసార్లు నీటి బుడగల్లాగా గడ్డలు ఫామ్ అవుతాయి. వీటిని బ్రెస్ట్ సిస్ అంటాం. ఈ సిస్ కూడా దే ఆర్ బెనైన్, దే కెనాట్ ట్రబుల్ యూ అట్ ఆల్. సో అదర్ సచ్ చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్ హార్మోనల్ అండ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వచ్చేవి ఏంటి అంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆర్ ఫైబ్రాయిడినోసిస్ అంటాం. ఆల్ దీస్ ఆర్ ఓకే, ఎందుకంటే దే డు నాట్ ట్రబుల్ యూ అట్. ఒక 10-20% మాత్రం ఇలాంటి లంప్స్ కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ లంప్స్ ఉంటాయి. కొంచెం వీటికన్నా డిఫరెంట్ గా ఉంటాయి. స్లైట్లీ ఓల్డ్ ఏజ్ లో వస్తాయి కంపారిటివ్ గా. కొంచెం హార్డ్ గా ఉంటాయి. అసోసియేటెడ్ స్కిన్ మీద చేంజెస్ ఉంటాయి. ఎలా అంటే స్కిన్ మీద అల్సర్ ఫామ్ అవడం కానీ, నిపుల్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావడం కానీ, స్కిన్ ఆర్ నిపుల్ రిట్రాక్షన్ కావడం కానీ, కొన్నిసార్లు చంకల్లో పిల్లగడ్డలు ఉండడం కానీ, ఇలాంటి అసోసియేటెడ్ చేంజెస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ దే కెనాట్ కాజ్ పెయిన్లెస్ లంప్స్. దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో 10-20% కెన్ బి క్యాన్సరస్ లంప్స్. సర్వసాధారణంగా కనిపించే లంప్స్ బెనైన్ కాజెస్ ఆర్ బెనైన్ బ్రెస్ట్ లంప్స్ చూస్తాం. ఓకే సార్, పెయిన్ ఉంటేనే అవి క్యాన్సర్ లంప్స్ అనుకోవాలా? పెయిన్ లేకపోయినా కూడా ఉండే అవకాశాలు ఉంటాయా? రైట్ అండి, చాలా మంచి. ఈవెన్ అండర్ ఆర్మ్స్ లో కూడా సార్ ఫర్ దట్ మ్యాటర్. సో పెయిన్ ఇస్ నాట్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఎస్పెషల్లీ. సో దానివల్లే మనకి మహిళలు ఇలాంటి బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేసి చాలా లేట్ గా వస్తూ ఉంటారు. ఎందుకంటే సార్ ఎందుకండి ఇలా లేట్ గా చూపించుకున్నారు, సిమ్టమ్స్ కానీ గడ్డ పెద్దగా అయింది కదా అంటే పెయిన్ లేదు కదా సార్ అంటూ ఉంటారు. సో పెయిన్ ఇస్ నాట్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్.
ఓన్లీ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఇలాంటి అల్సర్స్ ఫామ్ అయినప్పుడు, అక్కడి నుంచి చాలా డిశ్చార్జ్ వస్తున్నప్పుడు, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి పెయిన్ వస్తుందండి. సిమిలర్‌గానే ఈ యాక్సిలాలో గ్రంథులు ఉంటాయి. దీన్ని లింఫ్ నోడ్స్ అంటాం. లేకపోతే తెలుగులో పిల్లగడ్డలు అని కూడా అంటుంటాం. అలాంటి పిల్లగడ్డలు ఫామ్ అయిందంటే ఆల్రెడీ క్యాన్సర్ అక్కడికి స్ప్రెడ్ అయింది బ్రెస్ట్ నుంచి. సో ఇది ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్ ఉంటుందన్నమాట. అలాంటిప్పుడే యాక్సిలాలో కూడా ఇలాంటి లంప్స్ అవి కూడా పెద్దగా అయినప్పుడు చేతికి తగులుతుంటాయి. అవి కూడా చాలా పెద్దగా ఉన్నప్పుడు అయితే తప్ప పెయిన్ కాజ్ చేయదు. సో పెయిన్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ సైన్ ఆర్ సిమ్టమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్స్ లేట్ కాంప్లికేషన్ చాలా సార్లు. ఓకే. సో ఒకదానికొస్తే ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్‌కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్‌గా ఒక మహిళకి ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే షీ ఈస్ అట్ రిస్క్ ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. సో వన్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. ఓకే. సార్ మరి ఎలా సార్ తెలుసుకోవడం? అంటే సింప్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటున్నారు కదా! ఏదైనా లంప్స్ ఉన్నాయా, లేవా తెలుసుకోవడం ఎలా? ఉంటే దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి? అసలు ఫస్ట్ ఏ టెస్టులు చేసుకోవాలి? ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. రైట్. సో దీనికి అర్లీగా కనుగొనడానికి బ్రెస్ట్ క్యాన్సర్‌కి వి నీడ్ టు నో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి? సెకండ్ అర్లీ డయాగ్నోసిస్ ఎలా చేయాలి? స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటంటే ఎవరికి ఇలాంటి లక్షణాలు లేని వాళ్ళకి క్యాన్సర్ చాలా తొలి దశలో కనుగొనడానికి చేసే టెస్ట్ అండి. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఎలా అంటారా? ఇప్పుడు యంగ్ ఉమెన్‌లో ఈవెన్ ఫ్రమ్ 20 ఇయర్స్ టిల్ 40 ఇయర్స్ వరకు అనుకోండి. మంత్లీ ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేయాలండి. అది ఎలా అంటే పీరియడ్స్ అయిన తర్వాత ఒక 5 to 7 డేస్ తర్వాత మిర్రర్ ముందర నుంచొని కానీ తర్వాత లేకపోతే లయింగ్ డౌన్ ఇన్ ద బెడ్ ఆర్ సోఫా అండ్ డ్యూరింగ్ బాత్. ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే 2 సైడ్స్ బ్రెస్ట్ ఎలా ఉన్నాయి, సిమెట్రికల్గా ఉందా, ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా, ఎక్కడన్నా డింప్లింగ్ కానీ ఏమైనా కనిపిస్తుందా, ఎస్పెషల్లీ చేతులు పైకి ఎత్తినప్పుడు, ముందరికి వంగి చూసినప్పుడు, నిప్పులు ఏమైనా ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్తుందా, నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం. స్కిన్ మీద ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా, నారింజ తొక్కలాగా ఏమైనా స్కిన్ డింప్లింగ్ అవుతుందా, లేకపోతే అక్కడ ఏమైనా అల్సర్ ఉందా, చేతులు పైకెత్తినప్పుడు ఇలా చంకలు ఏమైనా పిల్లగడ్డలు కనిపిస్తున్నాయా. దీస్ ఆర్ ఆల్ చేంజెస్ విచ్ వి సీ ఆన్ ఇన్స్పెక్షన్. పడుకున్నప్పుడు మన షోల్డర్ బ్లేడ్ కింద ఒక పిల్లో పెట్టుకొని ఫింగర్ టిప్స్తో సిస్టమేటిక్గా మొత్తం బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటామని. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ మంత్ పీరియడ్ అయిపోయిన తర్వాత 5 to 7 డేస్ తర్వాత ఇలా ఒకసారి చేసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే అర్లీగా ఏమైనా లంప్స్ తగలచ్చు మనకి చిన్న సైజులో ఉన్నప్పుడు, అప్పుడు అర్లీగా మనం కన్సల్టేషన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ స్క్రీనింగ్. అండ్ ఇన్ బాత్ వై వి సే దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే బాత్ చేసినప్పుడు ఈజీగా లంప్స్ తగిలే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. సో ఇన్ దట్ విత్ దట్ వాటర్ ఆర్ మాయిశ్చర్ వీ కెన్ ఫీల్ ద లంప్ ఈజీ. సో దిస్ ఇస్ వన్ ఫార్మ్. 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్కి ఒక ఎక్స్రే చేయాలి. దాన్ని మనం మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్కి చేసే ఎక్స్రే. దీనిలో కూడా మనం ఏమైనా లంప్స్ కానీ ఏమైనా చిన్న చిన్న కాల్షియం డిపాజిట్స్ అంటాం, మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటాం టెక్నికల్. ఇలాంటి క్యాల్సిఫికేషన్స్ కనిపించినా ఏమైనా లంప్స్ కనిపించినా కూడా అర్లీగా మనం వాటిని ఇన్వెస్టిగేట్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే కనుగొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సార్ మ్యామోగ్రఫీలో ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొత్త టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా? సో ట్రెడిషనల్గా మనం మ్యామోగ్రఫీ 2D మ్యామోగ్రఫీ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఆధునిక న్యూయెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి అంటే 3D మ్యామోగ్రఫీ చేస్తాము. మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అందులో. అది కాకుండా 3D మ్యామోగ్రఫీ కాకుండా కాంట్రాస్ట్ ఇస్తాం. కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఎలా ఇస్తారంటే ఒక వెయిన్లో కొంచెం డై పంపించి సేమ్ మ్యామోగ్రఫీ ఎక్స్రే తీసినప్పుడు ఈ క్యాన్సరస్ సెల్స్ ట్యూమర్ ఉన్న ఏరియా బాగా మనకి బ్రైట్గా కనిపించవచ్చు. సో ఇట్ ఇంక్రీజ్ ద సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ టు నో ఇట్ ఈస్ అ క్యాన్సరస్ లంపా లేకపోతే బెనైన్ ఏమైనా నార్మల్గా కనిపించే ఫైండింగ్. సో 3D మ్యామోగ్రఫీ అండ్ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ మ్యామోగ్రఫీ ఆల్మోస్ట్ సిమిలర్ టు మనకి ఎలా ఎంఆర్ఐ బ్రెస్ట్ కానీ సిటీ స్కాన్ కానీ చేసినప్పుడు ఎంత మనకి సెన్సిటివ్ స్పెసిఫిక్గా తెలుస్తాయో ఫైండింగ్స్, అలా వీటితో మనం అర్లీగా ఏమైనా చేంజెస్ ఉంటే కనుగొనవచ్చు. దీస్ ఆర్ లేటెస్ట్. ఓకే. సో లంప్స్ ఉన్నప్పుడు ఎలా ఎవాల్యుయేట్ చేయాలి సార్ దాన్ని? సో బ్రెస్ట్ లంప్స్ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఎనీవన్ ఒక లంప్ ఉంది అంటే బ్రెస్ట్లో ఈజీగా మనకి చాలా మంది మహిళలు లంప్ ఉందనే మనకి ఓపీకి వస్తారు. ఇలా ఉంది డాక్టర్ గారు, నాకు బ్రెస్ట్లో ఇలా లంప్ తగిలిందని ఇట్స్ కామన్ ప్రెజెంటేషన్. కొంతమంది ఉన్నా కూడా దే నెగ్లెక్ట్ అండ్ సే మామూలుగా ఉందిలేండి కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అనుకో. సో ఖచ్చితంగా ఆ గడ్డ ఎటువంటిది తెలుసుకోవాలి అంటే మనం ఒక ట్రిపుల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. ట్రిపుల్ అంటే ఏంటంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, ఒక క్యాన్సర్ డాక్టర్ కానీ బ్రెస్ట్ లంప్స్ని మేనేజ్ చేసే డాక్టర్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఎగ్జామినేషన్ చేయడం. సెకండ్ ఈజ్ ఇమేజింగ్ సామాన్యంగా ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ ఆర్ మ్యామోగ్రఫీ చేస్తాం. థర్డ్ వచ్చేసి ఒక నీడిల్ టెస్ట్ చేస్తాం, ఓకే, ఎఫ్ఎన్ఈసి ఆర్ ఏ కోర్ బయాప్సీ అంటాం. అంటే ఆ గడ్డలోంచి ఒక చిన్న కొన్ని సెల్స్ తీసి పాథాలజీ డాక్టర్ చూస్తే ఈ మూడింటిని కలిపి 99% మనం అది ఎటువంటి బ్రెస్ట్ గడ్డ అని తెలిసిపోతుంది. సాధారణ గడ్డలాగుందా,
క్యాన్సరస్ గడ్డగా ఉంటే దానికి ఎలా ట్రీట్మెంట్ అని మనం ప్లాన్ చేయొచ్చు. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్రెస్ట్ లంప్ ఎవాల్యుయేషన్. ఓకే. సో, ఈ టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ ఉంది అని ఒక నిర్ధారణకొచ్చిన తర్వాత ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి సార్? సో ఒకసారి క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత అది ఒక చోటే ఉందా, ఇంకెక్కడికన్నా పాకిందా అనే ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని స్టేజింగ్ అంటాం. హ్మ్. వీటికి సంబంధించిన టెస్టులు ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్, లివర్కి ఎక్కడైనా పాకిందా, ఓవరీస్ దగ్గర ఓహో! ఏమైనా ఉందా. సో, ఓవరాల్ బాడీలో ఎక్కడైనా పాకొచ్చు. కరెక్ట్. సో అది ఓకే. అడ్వాన్స్ స్టేజ్ ఉంటుందండి. అప్పుడు హ్మ్. 4th స్టేజ్‌లో అలా ఎస్పెషల్లీ ఉన్నప్పుడు బోన్స్‌కి పాకచ్చు. ఓహ్! లంగ్స్ చుట్టూతా నీరులాగా చేరొచ్చు. హ్మ్. కొన్నిసార్లు హోల్ బాడీ స్కాన్స్ కూడా చేస్తూ ఉంటాం. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్యూమర్ పెట్ స్కాన్స్ లాంటివి చేస్తాం. ఇలాంటి ఓకే. టెస్ట్ చేస్తే మనకి అది ఎక్కడి వరకు పాకిందనే ఒక అవగాహన వస్తుంది. సో స్టేజింగ్ హ్మ్. వర్కప్ ఈజ్ ఇంపార్టెంట్. సో, స్టేజ్ తెలిసిన తర్వాత మెడికేషనా? లేకపోతే వాట్ నెక్స్ట్ అన్నది ప్లాన్ చేస్తారు కదా సార్. కరెక్ట్. సో, ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ యుగంలో మీరు బీయింగ్ అ రోబోటిక్ సర్జన్ ఎలాంటి కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి సార్ మెడికేషన్స్‌కి సంబంధించి బోత్ సర్జరీ అండ్ ఈవెన్ మెడిసిన్? సో చాలా రీసెంట్‌గా మనకి ఏం చేస్తున్నామంటే ఇన్ మెనీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలా మీకు ఇందాక చెప్పాను హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, నెగెటివ్ అని చెప్పాను. సో ఎస్పెషల్లీ ఎనీ ట్యూమర్ ఒక 2 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉన్న గడ్డకి లింఫ్ నోడ్స్ అనేవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా మనం ఇమ్మీడియేట్‌గా సర్జరీకి వెళ్ళమండి. హ్మ్. ఇనీషియల్‌గా మనం కీమోథెరపీ మెడిసిన్స్ ఇస్తాం. ఇలాంటి HER2 పాజిటివ్ ఉన్నప్పుడు టార్గెటెడ్ థెరపీ అనేది కూడా ఇస్తాం. ఇచ్చి హ్మ్. ఆ గడ్డని చిన్నదిగా చేసి హ్మ్. అప్పుడు మనం ఆపరేషన్‌కి వెళ్తూ ఉంటాం. సో హ్మ్. ఇట్స్ లేటర్ న్యూయర్ అడ్వాన్స్. ఇలా కాకుండా కొన్నిసార్లు ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే ఏ రిసెప్టార్స్ దాని మీద ఉండవు. ఉండనప్పుడు కూడా అది చాలా అగ్రెసివ్‌గా చాలా ఫాస్ట్‌గా పాకే తత్వం ఉంటుందని. దానికి హ్మ్. కూడా మనం ఎర్లీగా కీమోథెరపీ కొత్తగా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే మనకు బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచి ఈ క్యాన్సర్ సెల్స్‌ని అటాక్ చేసేట్టు చేస్తుంది. హ్మ్. దీన్ని మనం ఇమ్యునోథెరపీ అంటాం. సో ఇమ్యునోథెరపీ కూడా రీసెంట్ అడ్వాన్స్ అండి. హుహు. బ్రెస్ట్‌లో మనకి రోబోటిక్ సర్జరీ కొన్ని లిమిటెడ్ ఇండికేషన్స్ ఉన్నాయండి. ఎక్కడ చేస్తామంటే కొంతమందికి వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. హ్మ్. సో బ్రాకా మ్యూటేషన్స్ అంటాం. బ్రాకా 1 అండ్ 2 కొన్ని అదర్ మ్యూటేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి కొన్నిసార్లు రొమ్ము మొత్తం తొలగించి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. సో హ్మ్. నిపుల్ స్పేరింగ్ మాస్టెక్టమీస్ అంటుంటాం. ఇలాంటి చోట్ల రోబోటిక్ సర్జరీ కూడా మొత్తం బ్రెస్ట్ టిష్యూని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. సో హ్మ్. రోబోటిక్ ఇస్ ఆల్సో ఇన్ యువర్ అడ్వాన్స్. సో ఓకే. రోబోటిక్ అసిస్టెడ్ మాస్టెక్టమీస్ అంటాం. అది కూడా వీళ్ళు. ఓకే. సో, ఎప్పుడు తీయాల్సొస్తది సార్ బ్రెస్ట్ కంప్లీట్‌గా తీసేయాలి ఇంక తప్పదు అన్నప్పుడు అవతల పేషెంట్ ఎంతవరకు దానికి యాక్సెప్టబుల్‌గా ఉంటారు? ఇప్పుడు మీరు మీరు కేస్ డిస్కస్ చేస్తే రైట్. ఒకవేళ? వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే ఒక 25 ఇయర్స్ క్రితం మనం ఆల్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఒక 30 ఏళ్ల క్రితం మొత్తం బ్రెస్ట్ తీయడమే ఒక ఆప్షన్ ఉండేదండి. హ్మ్. సో ఆధునికంగా మనం ఏం చేస్తున్నామంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. హ్మ్. అంటే ఏంటంటే ఒక రొమ్ములో ఎక్కడ క్యాన్సర్ గడ్డ ఉందో దాని చుట్టుపక్కల కొంచెం నార్మల్ టిష్యూని తీసేసి మిగతా రొమ్ముని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. హుహు. ఎందుకు అంటే ఒక మహిళకి లూజింగ్ వన్ బ్రెస్ట్ కాజెస్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ఎమోషనల్ డిస్ట్రెస్, రైట్? హ్మ్. బాడీలో ఒక ఆర్గన్ కోల్పోయినట్టు. మరి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గివ్ అప్ వన్ ఆర్గన్. సో అలాంటి సోషల్ ఇంపాక్ట్ కానీ ఆర్ వాట్ వీ కాల్ యాజ్ సైకో సోషల్ ఇంపాక్ట్. హ్మ్. సో దాన్ని మనం తక్కువ చేయడానికి వీ కెన్ డూ ఏ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. హుహు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. సో హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పారామీటర్స్ ఇలాంటి పేషెంట్స్కి మనం చూసినప్పుడు అంటే ఎవరికి మొత్తం రొమ్ము తీసేసామో వాళ్ళకి వర్సెస్ ఎవరికి ఓన్లీ గడ్డని మాత్రమే తీసామో దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాస్ మచ్ బెటర్. ఓకే. మనం బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసినప్పుడు కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ బికాజ్ ఇంటిమసీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సెక్షువల్ లైఫ్ కానీ హ్మ్. ఆల్ దీస్ ఆర్ డిపెండెంట్ అపాన్ అవర్. హ్మ్. అండ్ స్కిన్ సెన్సేషన్ మనం ప్రిజర్వ్ చేసినప్పుడు సెన్సేషన్ ఇస్తుంది. సో ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో వీ ప్రిజర్వ్ ఇన్ దమ్. సో కరెంట్ ప్రాక్టీస్లో ఓన్లీ ఒక 10-15-20% వరకే మనం వీ గో అబౌట్ ఫర్ ఎ మాస్టెక్టమీ. 80-90% వీ ఆల్వేస్ ప్రిజర్వ్ ద బ్రెస్ట్. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డలు చాలా ఎక్కువగా సైజుకు ఉన్నప్పుడు, ఎక్కువ చోట్ల ప్రతి క్వాడ్రెంట్లోనూ మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు, హ్మ్. స్కిన్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వీ హ్యావ్ టు రిమూవ్ ద ఎంటైర్ బ్రెస్ట్. అదర్వైజ్ విల్ ట్రై టు ప్రిజర్వ్ ఇన్ మోస్ట్ పేషెంట్స్. యెస్. సార్ యంగ్‌స్టర్స్‌కి అంటే వంశపార్యపరంగా వచ్చిన వాళ్ళకి నిజంగా అదొక శాపం లాగానే చెప్పాలి సార్. వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అనంటే. యంగ్‌స్టర్‌కి బిఫోర్ మ్యారేజే వచ్చిందంటే. బికాజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? నేను అసలు మ్యారేజ్‌కి అర్హురాలనా కాదా? అన్న క్వెషన్స్ కూడా ఉంటాయి. మీరు చాలా కేసెస్ కూడా చూసుండుంటారు. కెన్ యూ డిస్కస్ వన్ అబౌట్ ఇట్ అండ్ మీరు ఎలా డీల్ చేశారు? హౌ షీ ఫాట్ అండ్ హౌ షీ వన్ ఎట్ ది ఎండ్ అన్నట్టు. తప్పకుండా అండి. అంటే అన్‌ఫార్చునేట్‌లీ రీసెంట్‌గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చాలా యంగ్ విమెన్‌లో కూడా చూస్తున్నాం. హ్మ్. ఆల్మోస్ట్ 20, 22, 23 ఇయర్స్‌లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన మహిళలున్నారు. సో అదృష్టవశాత్తు 90-95% చూస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ స్పోరాడిక్ అంటాం. అంటే హ్మ్. 100లో ఒక 2, 3 మాక్సిమం 5 మందికి మాత్రమే ఇలా వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ హ్మ్. వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. హ్మ్. 90-95% స్పోరాడిక్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికీ లేదు. వాళ్ళే ఫస్ట్ టైమ్ వచ్చిన క్యాన్సర్. హ్మ్. ఇలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ వంశపారంపర్యంగా వచ్చే మ్యూటేషన్స్ టెస్ట్ చేసినప్పుడు నెగెటివ్ ఉన్న వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. సో
పీపుల్ నీడ్ నాట్ వరీ, మా ఫ్యామిలీలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి. చాలా సాధారణంగా అడిగే పరీక్ష. 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు అడుగుతారు మమ్మల్ని, సార్ ఇలా మాకు మరి మదర్కి ఉందండి, లేకపోతే ఆంటీకి ఉంది, గ్రాండ్ మదర్కి ఉంది, మరి మాకు వస్తుందా అంటే. అంటే ఇప్పుడు ఇదివరకైతే పెళ్లిళ్ళ సమయంలో ఆస్తులు అంతస్తుల గురించి అడిగేవాళ్ళం అండి, ఇప్పుడు రోగాల గురించి కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. ఆల్ క్యాన్సర్స్ అక్కర్ డ్యూ టు ఏ జీన్ మ్యూటేషన్, బట్ నాట్ ఆల్ ఆర్ ట్రాన్స్మిటెడ్. సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే, ఇలాంటి జీన్ మ్యూటేషన్స్, ఒక తల్లికి బ్రాకా మ్యూటేషన్ కానీ ఇలా పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పిల్లలో కూడా మ్యూటేషన్ ఉందా లేదా టెస్ట్ చేస్తాం. ఉందంటే వాళ్ళకి స్క్రీనింగ్ అనేది ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీగా స్టార్ట్ చేస్తాము. తక్కువ వయసులో ఇలాంటి మ్యామోగ్రఫీస్ కాకపోయినా కొన్నిసార్లు ఎంఆర్ఐ బ్రెస్ట్ ఇలాంటివి ఉపయోగపడతాయి. వాళ్ళకి ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ అనే రిస్క్ పెరగచ్చు. సో ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఓవరీస్ అర్లీగా తీసేయడం, కొంతమందికి ఇలా ఆప్షన్స్ డిస్కస్ చేసి బ్రెస్ట్ని కూడా తొలగించడం, ఇవి క్యాన్సర్ని అరికట్టడానికి, క్యాన్సర్ రాకముందరే ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని ఏమంటామంటే రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అంటామండి. క్యాన్సర్ రాకముందరే ఆర్గన్ తీసేస్తున్నాం కాబట్టి ఆ క్యాన్సర్ రాకపోవచ్చు ఫ్యూచర్లో. సో దిస్ వీ కెన్ డూ ఇన్ దోస్ హెరిడిటరీ క్యాన్సర్ పేషెంట్స్లో. సో నాట్ ఎవ్రీ వన్ నీడ్ టు వరీ. మన బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని పిల్లలు కానీ విచ్ దే హ్యావ్ గాన్ అహెడ్ విత్ దర్ ఫ్యామిలీస్ పేషెంట్స్ వీ రొటీన్లీ సీ. So no one needs to worry about that really. Sir, big no-nos and yes for cancer patients. మీకు క్యాన్సర్ ఉంది అని ముద్ర వేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓవరాల్గా అంటే కొన్నిసార్లు చాలా మిత్స్ ఉంటాయండి. ఫ్యామిలీ మెంబర్స్ ఏమడుతూ ఉంటారంటే, ఫలానా ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళకి క్యాన్సర్ ఉండండి, పిల్లల దగ్గరికి రావచ్చా, పెద్దవాళ్ళ దగ్గర ఉండొచ్చా. సో క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్. సో వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఆల్రెడీ వాళ్ళు ఇలాంటి జబ్బుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దే నీడ్ మోరల్ అండ్ మెంటల్ attention, more pampering and all. That care we need to give as a family. We should not fear that it will spread from one person to another, right? కొంతమందికి చాలా హ్యాబిట్స్ ఉంటాయి. ఎలాంటి హ్యాబిట్స్ అంటే స్ట్రెస్తో కూడిన లైఫ్ స్టైల్ కానీ, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళు కానీ, గుట్కా చూయింగ్ కానీ, ఇలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. తర్వాత వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి ఆ హ్యాబిట్స్ని కంటిన్యూ చేస్తే. సో టు స్టాప్ అండ్ అవాయిడ్ ఎనీ సచ్ హ్యాబిట్స్, లీడింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. ఒకసారి మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, ఎస్పెషలీ నౌడేస్ మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్లో చెప్తూ ఉంటాం, పెద్ద పేగు క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ క్యాన్సర్. ఒక రోజుకి మనం వర్క్ డెస్క్ దగ్గర కూర్చొని ఒక 5 నుంచి 10 గంటలు కూర్చొని అదే పని కంటిన్యూస్గా చేస్తున్నాం, స్ట్రెచ్చింగ్ చేయకుండా లేవట్లేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో వర్క్ మధ్యలో బ్రేక్స్ తీసుకొని స్ట్రెచ్చింగ్ చేయడం లాంటివి, ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఒక వారంకి ఒక 20-30 మినిట్స్ ఎవ్రీడే 5 days a week ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా కూడా మనం క్యాన్సర్ రిస్క్ని తగ్గించవచ్చు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ అండ్ రెజ్యూమింగ్ నార్మల్ లైఫ్, బీయింగ్ ఫిజికలీ యాక్టివ్, హెల్తీ డైట్, రోజు కొంత ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటామండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే బెర్రీస్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని మన డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. సో ఇలాంటి డైట్ తీసుకున్నప్పుడు బాడీలో క్యాన్సర్ డ్యామేజ్ క్యాన్సర్ వచ్చే సెల్స్ ఎలా ఉంటాయో ఆ డ్యామేజ్ అయ్యే సెల్స్ని మనం అరికట్టచ్చు, దాన్ని హెల్దీ సెల్స్గా మనం మెయింటైన్ చేయొచ్చు. సో డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేయడం వల్ల ద లైఫ్ స్పాన్ కెన్ ఇంక్రీజ్ ఫర్ మోస్ట్ పేషెంట్స్. హ్యాబిట్స్ విషయానికి వచ్చాం కాబట్టి సార్, గాలి పీల్చుకుందామన్నా, ఏదైనా తిందామన్నా, ఎక్కడైనా కూర్చుందామన్నా, ఏదైనా కూడా భయంతోనే బ్రతుకుతున్నాను సార్. ఈ 5,000 నోట్లకు వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తున్నాం ఈ రోజుల్లో. ఎక్కడ ఏది కంటామినేట్ అంటున్నారో, ఇది తింటే అది తాగితే క్యాన్సర్ అనేస్తున్నారు సార్. అందులో ఒక లిస్ట్ తీసుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేమంతా మేకప్తో బ్రతుకుతాం, మేకప్ వేసుకున్న లిప్స్టిక్స్ వల్ల కూడా కొన్నిసార్లు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది మిత్తా నిజమా సార్? So what is important is consumer education, to be informed to take good decisions. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక 5 years బ్యాక్ మనం మామూలుగా పిల్లలకి స్నాక్స్ ఏమైనా కొని పెడదామంటే మార్కెట్కి వెళ్ళి సింపుల్గా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అలాంటి చాక్లెట్స్ కొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్గా ఎవరన్నా ఒక సూపర్ మార్కెట్ కానీ ఒక ఫుడ్ ప్రోడక్ట్ కొనాలంటే తీసి వెంటనే దాని మీద ఏం కంటెంట్స్ ఉన్నాయని చదువుతాం ఫస్ట్. ఎస్పెషలీ అందులో పామ్ ఆయిల్ లాంటిది ఉందా, రైట్, రిఫైన్డ్ మీట్, మైదా ఉందా, ఇలాంటివన్నీ మనకు బాడీకి డ్యామేజ్ ఈజీగా కాజ్ చేస్తాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా పెరుగుతాయి, పామ్ ఆయిల్ మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో ఆటోమేటికలీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ ఆయిల్స్, కంప్లీట్ వీట్ దెన్ రిఫైన్డ్ వీట్. ఇలాంటివి ఉండడం వల్ల మనకి హెల్త్ ఇంప్రూవ్. సిమిలర్లీ ఎనీ కాస్మెటిక్స్ కానీ, ఎనీ ప్లాస్టిక్ వేర్ కానీ, ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మీరు లిప్స్టిక్ గురించి అడిగారు కాబట్టి, లెడ్ కంటెంట్ ఉంది, లెడ్ ఫ్రీ. రీసెంట్గా మనకి పీపుల్కి అవేర్నెస్ పెరిగింది కాబట్టి ద కంపెనీస్ ఆల్సో చేంజింగ్ ద ఇంగ్రీడియంట్స్. సో ఎటువంటి మనం పదార్థాలను వాడడం ఆపక్కర్లేదు, బట్ వీ నీడ్ టు బీ మోర్ అవేర్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. ప్లాస్టిక్స్లో BPA అంటాం, ఈ BPA ఫ్రీ ప్లాస్టిక్స్,
అలాంటి మైక్రోవేవ్ సేఫ్ ఉన్నాయా లేదా మన ఇంట్లో వాడే థింగ్స్ అలాంటివి మనం చూసుకున్నప్పుడు ఎస్పెషలీ లైక్ హెయిర్ డైస్ అమోనియా ఉందనుకోండి కంటెంట్ ఒక 30 years ముందర అన్నిట్లో ఎక్కువ అమోనియా కంటెంట్ ఉంది. అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ మనం వాడితే క్యాన్సర్ రిస్క్ని తొలగించవచ్చు అని. ఎందుకంటే దే యూస్ టు కాజ్ బ్లడ్ క్యాన్సర్స్ ఒకటి, బ్లాడర్ క్యాన్సర్స్, ఎస్పెషలీ డైస్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళు, డై ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి దే హ్యాడ్ అ వెరీ హై రిస్క్. సో బట్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి దే హ్యావ్ ఎ హై రిస్క్, నాక్ పెట్టుకునే వాళ్ళకి అంటే వాళ్ళకు ఉన్నంత ఎక్స్పోజర్ మనకి రోజు అవ్వదు, బట్ స్టిల్ వీ విల్ బి అట్ రిస్క్ ఇఫ్ వీఆర్ యూజింగ్ ఇట్ దీస్ థింగ్స్ కంటిన్యూస్లీ. సో ఎనీ డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్, ఎస్పెషలీ ప్లాస్టిక్స్లో ఏమవుతుందంటే ఇంట్లో మనం హీట్లో ఉన్న ఫుడ్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే రీయూజ్ చేయడం, దాన్ని ఎక్కువగా డ్యామేజ్ అయిన ఒక యూజ్ అండ్ త్రో ఉన్న మెటీరియల్ని మనం దాన్ని ఇంట్లో సేఫ్గా డబ్బాలుగా పెట్టుకొని వాటిని రీయూజ్ చేయడం, ఆయిల్ ఎక్కువగా ఉన్న లేకపోతే అసిడిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఊరగాయల్లో ఎస్పెషల్ అలాంటి కంటెంట్ మనం ఇలాంటి ప్లాస్టిక్స్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందులో కెమికల్స్ అందులోంచి మనకి ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అయితే ఫుడ్ నుంచి ఆటోమేటిక్గా మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అవాయిడ్ సచ్ థింగ్స్, డూ యూజ్ ఓన్లీ యూజ్ అండ్ త్రో థింగ్స్, డూ నాట్ పుట్ సచ్ ఆయిలీ స్టిక్కీ అసిడిక్ ఫుడ్ ఇన్ such type of containers. Do not put non-microwave safe containers in the microwave. Or damaged products especially ఉన్నప్పుడు వాటిలో ఫుడ్ కంటెంట్ వేయడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే వీ కెన్ డిక్రీజ్ ఆర్ రిస్క్ అట్ హోమ్ డెఫినెట్లీ. ఆల్సో హెయిర్ డైస్ ఇలాంటి అమోనియా ఫ్రీ చూసుకోవడం మంచిది. అదర్ కెమికల్స్ ఆల్సో విచ్ ఆర్ దేర్, ఆయిల్స్ రీహీట్ చేయడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సేమ్ కుకింగ్ ఆయిల్ని మళ్ళీ దాన్ని ఎస్పెషలీ మనం రోడ్ సైడ్ అవుట్ సైడ్ ఫుడ్స్ చేసినప్పుడు ఆ ఆయిల్ డ్యామేజ్ అయ్యి అందులో యాక్రిలిన్ అనే కెమికల్ ఫామ్ అవుతుంది, PAH అంటాం, పాలియారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అని. ఇలాంటి కెమికల్స్ బాడీలోకి వెళ్ళి మన DNA డ్యామేజ్ చేస్తాయి. సో మన ఇంట్లో అలాంటి పనులు చేయం. వెన్ వీఆర్ కుకింగ్ అట్ హోమ్ వీ విల్ యూజ్ ఆయిల్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ చేంజ్ ఇట్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే many times. So we are relatively safe at home. Definitely outside food where we don't have control, outside pollution, outside chemicals definitely can cause a cancer risk. Yes. అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ క్యాన్సర్? ఎందుకు అసలు రాకుండా ఉండాలి మాకు అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ని? సో క్యాన్సర్ అనేది ఒక యాక్సిడెంట్ అంటే మన శరీరంలో ఒక ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మనం చిన్నగా చేసే పనులు, ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, వంటింట్లో కుకింగ్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఇంకేమైనా పనులు చేసేటప్పుడు చిన్నగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ పుండు ఒక వారం రోజులు 5 రోజులు మానిపోతుంటుంది. ఎలా మానుతుంది అంటే లోపల ఉన్న సెల్స్ కణాలు మల్టిప్లై అయ్యి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేస్తాయి. మరి ఇది నార్మల్ సెల్ డివిజన్ అంటాం. మరి క్యాన్సర్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇలా నార్మల్గా హీల్ అవ్వాల్సిన సెల్స్ ఒక సెల్ 2, 4, 8, 10 అలా ఆగకుండా 1 నుంచి 100, 100 నుంచి 1000 నుంచి లక్షల సెల్స్ ఫామ్ అయ్యి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఆ సెల్స్ లోపల ఒక DNA అనే మెటీరియల్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్. ఈ DNA అనేది రకరకాల ఇన్సల్ట్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఎలా డ్యామేజ్ అవ్వచ్చు అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సిమిలర్లీ సమ్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి ఆ సన్లైట్ వల్ల స్కిన్లో డ్యామేజ్ అయ్యి దే కెన్ కాజ్ స్కిన్ క్యాన్సర్స్. సో ఎస్పెషల్లీ అందుకే వీ టెల్ 10 o'clock నుంచి 4 o'clock మధ్యలో ఎస్పెషల్లీ బయట వెళ్తున్న వాళ్ళు, ఎక్కువ సన్లో పనిచేసే వాళ్ళు వీ షుడ్ యూజ్ సమ్ సన్ స్క్రీన్స్ అని చెప్తాం. ఇలా కాకుండా వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా చూయింగ్ ఆర్ వెరీ ఈజీలీ అవాయిడబుల్. దీంతో పాటు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, పార్టీ కల్చర్, వీకెండ్స్లో మనం వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ స్టోర్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ వేర్ డైరెక్ట్లీ దే కెన్ ఇంక్రీజ్ ద బ్లడ్ షుగర్స్. రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల కానీ, ఆల్ దీస్ సోడాస్ విచ్ కంటైన్ లాట్ ఆఫ్ షుగర్ విత్ విత్ అగైన్ స్మోకింగ్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో డ్యామేజ్ ఖచ్చితంగా పెరుగుతుందండి. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అని చెప్తాం, హై రిస్క్ బిహేవియర్స్, కొంతమందికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు, HPV అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది దానివల్ల. ఇలా కాకుండా లివర్లో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, హెపటైటిస్ B అని అంటాం. సో హెపటైటిస్ B, HPV అనేది మనం వ్యాక్సిన్స్ వల్ల ఇప్పుడు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. సో వీ టెల్ పీపుల్ టు టేక్ వ్యాక్సిన్స్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, అండ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండడం కూడా ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో ఫిజికల్ యాక్టివిటీ పెంచడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ వీ ఆల్రెడీ స్పోక్, డైలీ సాలడ్స్ తినడం, ఫైబర్ రిచ్ ఫుడ్. చాలామందికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటున్న వాళ్ళకి రెడ్ మీట్ అనే కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, మటన్లో ఎస్పెషల్లీ ఇది ఎక్కువ ఉంటుంది యానిమల్స్లో. సో రెడ్ మీట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి పేగు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, పెద్ద పేగు క్యాన్సర్. సో వాళ్ళకి ఏం చెప్తామంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి, దీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ మంత్. సెకండ్, వాళ్ళకి డైటరీ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం. ఫైబర్ ఎందులో ఉంటుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, సాలడ్స్లో ఉంటుంది, సోక్ చేసిన ఆల్మండ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ డిక్రీజ్ ఆల్ దీస్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ, గట్లో హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కాకుండా
ఇట్ కెన్ ఆల్సో డిక్రీజ్ ఆల్ దీస్ బ్యాడ్ ఫ్రీ రాడికల్స్ ఆల్సో. సో హ్మ్. ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవన్నీ చేయడం వల్ల మనం క్యాన్సర్ని ఒక 80 to 90% దూరం పెట్టచ్చు. హ్మ్. ఒక 10% ఛాన్సెస్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ Yes. హెల్దీ హ్యాబిట్స్. ఇఫ్ ద ఇన్హెరెంట్లీ దెర్ ఇస్ అ రిస్క్ దట్ విల్ హ్యాపెన్. బట్ ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సార్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఎలా అయినా లైఫ్ సేవ్ చేసుకోవాలి అని చెప్పి. అంటే చెట్ల మందు, కషాయాలు అవి ఇవి చేస్తూ ఉంటారు పాపం. సో, అలాంటి వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? అట్లాంటి సిట్యుయేషన్స్ మీ దగ్గరకొచ్చినప్పుడు సిట్యుయేషన్ ఇంకా వర్స్ట్ అయిందా? లేదంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉంది. లెట్ దెమ్ డూ అట్‌లీస్ట్ వాళ్ళ తసల్లీ కోసం అన్నట్టు అనిపిస్తదా మీకు? సో మనకి ఒక క్యాన్సర్ డ్రగ్ కానీ చాలా సింపుల్గా చెప్పాలంటే మనకి ఫీవర్కి ఒక పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటాం, హ్మ్. రైట్? అది వేరే వేరే డోసులో వస్తుంది. మరి ఈ పారాసెటమాల్ అనేది మనకి ఈ జ్వరంకి వేసుకోవాలి అని, ఈ డోస్ మనకి సేఫ్ అని తెలియడానికి కొన్ని లక్షల మంది పేషెంట్ల మీద ఇలాంటి డ్రగ్ వాడిన వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, ఫస్ట్ ల్యాబ్ యానిమల్స్ మీద ఈ డ్రగ్ వేసినప్పుడు ఎంత డోస్ సేఫ్ ఉంది, హ్మ్. సెకండ్ ఫేజ్ 1 to 3 ట్రయల్స్ అని ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి మనం ఇచ్చినప్పుడు ఏ డోస్లో పారాసెటమాల్ పనిచేసింది, ఎన్ని రోజులు ఇస్తే సేఫ్గా ఉంది, దీనికన్నా ఎంత డోస్ ఇస్తే అది డ్యామేజ్ చేసింది, హ్మ్. ఇలాంటి స్టడీస్ తర్వాతనే ఒక డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది. ఎనీ డ్రగ్ ఫర్ Hmm. దట్ మ్యాటర్, ఈవెన్ సిమిలర్లీ క్యాన్సర్ డ్రగ్స్. క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ స్టేజ్లో రకరకాల డ్రగ్స్ ఇచ్చి ఎంతమందికి పనిచేస్తుంది అంత డేటా వచ్చిన తర్వాతే మనకి క్లినికల్గా నేను ఒక పేషెంట్కి మెడిసిన్ రాయాలంటే ఇంత దాని వెనకాల రీసెర్చ్ ఉంది. హ్మ్. నాకు దీని కాంప్లికేషన్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఒకవేళ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్ ఇస్తాం. హ్మ్. సో దిస్ ఈజ్ జనరలీ మన అలోపతిక్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వచ్చినప్పుడు వీఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్ మెడిసిన్. సో దానికి ఈ మెడిసిన్తో పాటు అది ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది వీ డోంట్ నో. అది ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు సిమిలర్ సేమ్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగి ఇలాంటి డోసేజ్ అంది ఇది సేఫ్ అని ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే దెన్ దట్ ఈస్ సేఫ్. అలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ప్రిస్క్రైబ్ ఏ మెడిసిన్. దట్ ఈస్ ద ఓన్లీ పిట్ఫాల్ ఇన్ ప్రాక్టీసింగ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్. సో అలాంటి మాకు క్లినికల్గా ఇట్స్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. పేషెంట్ చాలాసార్లు అర్లీ స్టేజ్లో కూడా చూస్తాము. హ్మ్. వాళ్ళు దేని కారణం వల్ల భయపడతారు, సర్జరీ అనో కీమో అనో రేడియేషన్, ఆ భయం వల్ల సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఎల్స్వేర్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేసి చాలామంది నేను చూసిన వాళ్ళు అయితే నా ప్రాక్టీస్లో ఒక 3 months 6 months 9 monthsలో దిస్ జబ్బు పెరిగి వచ్చిన వాళ్ళని ఎక్కువ మంది చూశాను. హ్మ్. రేర్గా అనెక్డోటల్గా విన్నవి ఏంటంటే కొంతమంది రెస్పాండ్ అయ్యని చెప్తాం, బట్ దెర్ ఇస్ నో లాట్ ఆఫ్ డేటా టు ఇది ఖచ్చితంగా పనిచేసింది అని తెలియాలంటే ఇలాంటి ఒక 100,000 మందికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామని, ఈ డోస్లో ఇచ్చాము, ఇలా రిజల్ట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఇవ్వక ముందర ఇంత స్టేజ్ ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఇంత స్టేజ్ ఉంది, ముందర ఎక్స్రే చేస్తే ఎలా ఉంది, చేసిన తర్వాత చేస్తే ఎలా ఉంది, అలాంటి డేటా ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఈజియర్ టు యాక్సెప్ట్. మనం ఒక ఏమన్నా మెడిసిన్ ఫాలో అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని చెప్తాం. నేను మీకు ఇప్పుడంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హ్మ్. సో అలాంటి ఎవిడెన్స్ ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ టు ప్రాక్టీస్. యెస్. దట్ ఈస్ వేర్ ద డిఫికల్టీ కమ్స్ విత్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్. అది పని చేయదు అని మనం చెప్పడం కన్నా దానికి ఎవిడెన్స్ మనకి తెలియదు కాబట్టి దాన్ని యూజ్ చేయడం కష్టం అవుతుంది నేను చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు క్యాన్సర్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్‌లో ఏఐకి సంబంధించి ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అయింది సార్? మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా ఏఐ ఇంటిగ్రేటెడ్ మ్యామోగ్రఫీస్ కొన్నిసార్లు చూసామండి. హ్మ్. ఈవెన్ ఇన్ అవర్ హాస్పిటల్ వి డన్ ఫర్ సమ్ పేషెంట్స్. సో ఇలాంటి ఏఐ ఏం చేస్తుందంటే ఎక్కువ ఇలాంటి మ్యామోగ్రామ్స్ మీద అన్ని దానిలో ఫీడ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి, నార్మల్ లంప్స్ ఉన్న వాళ్ళకి ఆ డేటా చూసి అర్లీగా సటిల్ చేంజెస్ని అది పికప్ చేయగలదు. హ్మ్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద డాక్టర్స్ డెసిషన్ హూ విల్ ఓవర్సీ దట్ the suggestion given by AI, but then it is still under investigational. Lot of data is needed, especially chala ilanti softwares foreign trained softwares unnai, మన ఇండియన్ డేటా మీద ఎక్కువ ఇలా వచ్చి ఫ్యూచర్లో నెక్స్ట్ 5 to 10 yearsలో ఖచ్చితంగా విల్ బీ యూజింగ్ లాట్ ఆఫ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్. సర్జరీ పరంగా అడిగితే ద న్యూయర్ సొల్యూషన్స్ హ్యాపెనింగ్ ఆర్ సర్జరీ చేసేటప్పుడు మనకి ఎక్కడ రక్తనాళం ఉంది, ఎక్కడ ఇంపార్టెంట్ నర్వ్స్ ఉన్నాయి, ఇలాంటి స్ట్రక్చర్ ఐడెంటిఫికేషన్కి కాంప్లికేటెడ్ సర్జరీస్లో వాడుతున్నారు. సో రియల్ టైమ్ డేటా, సర్జన్స్ క్వాలిటీ ఆఫ్ సర్జరీ ఎవాల్యుయేషన్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. సో ఏస్ కమింగ్ అప్ ఇన్ ఎ బిగ్ వే. You need to have little more time. Definitely it will be more useful in cancer treatment also. Similarly pathologyలో రేర్ క్యాన్సర్స్ కానీ అర్లీగా మనకి ప్యాథాలజిస్ట్కి హెల్ప్ చేసి డయాగ్నోసిస్కి హెల్ప్ చేసేటట్టు ఏఐ కూడా సాఫ్ట్వేర్స్ వస్తుంది. సో ఏఐ is a good thing for health care also. సార్ ఈ పాడ్కాస్ట్ నేను మీ పర్సనల్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తా. లెట్ మీ ఎండ్ అప్ విత్ ది సేమ్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ సార్?
Definitely, and every single day before going to work, I pray and go. Before starting my surgery, I pray to God. I believe I do this surgery, but He heals always. So we do the same surgery for every patient, and we give the same medicine, right? There is always some divine power that is there which will help those patients. It's a personal belief. Some people might not agree to it, but definitely I feel there is a divine force which will help our patients always. ఏ పేషెంట్స్ కన్నా సార్ డాక్టర్ ఇస్ అన్ అల్టిమేటం. ఆయనే దేవుడు అనుకుంటాడు. బికాజ్ ప్రతి ఒక్కరికి బ్రతకాలన్న ఆశే ఉంటుంది కాబట్టి అందుకే ఎలా అయినా జయించాలి, ఫైట్ చేయాలి, గెలవాలి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ఎంత భయంకరమైన వ్యాధి. సో యా, ఆల్ థ్యాంక్స్ టు యూ సార్ అండ్ ఆల్ బ్లెసెస్ టు యూ. బికాజ్ మీరు బాగుంటే 10 మంది బాగుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే పాడ్కాస్ట్. Thank you, Kirti Garu. Thank you to iDream Studio. Thank you very much. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.